ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని చర్యలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జంబో బ్యాలెట్ పేపర్తో పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈసారి 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 1,75,645 మంది, పురుషులు 2,88,189 మంది ఉన్నారు. 5 ట్రాన్స్జెండర్లకు ఓటు హక్కు ఉంది. ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బందికి 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందజేశారు. పోలింగ్ స్టేషన్లకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. 724 మంది పీఓలు, 724 మంది ఏపీఓలు, 1448 మంది ఓపీఓలు విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్లగొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్స్ కు చేరుకోనున్నాయి. ఎన్నికల్లో జంబో బ్యాలెట్ కావడంతో ఓటర్ల అవగాహన కోసం పోలింగ్ కేంద్రాల బయట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ స్టేషన్ల దగ్గర కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మనకి 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి 12 డిస్ట్రిక్ట్స్లో. దీనికి ఈచ్ పోలింగ్ కేంద్రంలో 4 స్టాఫ్ వెళ్తారు. దాంతోపాటు వారు పోలీస్ సిబ్బంది కూడా కమెన్షరేట్గా వెళ్తారు. అన్ని 605 పోలింగ్ స్టేషన్స్ మేము వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది, సో దట్ ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. అండ్ ఆల్సో అన్ని చోట్ల సెక్షన్ 144 ప్లేస్లో ఉంది, ప్రొహిబిషన్ కూడా ప్లేస్లో ఉంది. సో ఎవరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్స్కి తావు లేకుండా అన్ని జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఎవ్రీ పోలింగ్ కేంద్రంలో బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫ్యాన్స్, కూలర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మేము. ఈ వెదర్ కండిషన్స్లో వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా సఫిషియెంట్ షేడ్, అదేవిధంగా మెడికల్ పర్సనల్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు ఈచ్ పోలింగ్ కేంద్రంలో. క్యాండిడేట్స్ లిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది పోలింగ్ స్టేషన్ బయట. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారు అది చూసుకుని క్యాండిడేట్స్కి ఎవరికి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది చూసుకోవచ్చు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి జనరల్ ఎలక్షన్కి స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. మనం బ్యాలెట్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం దీనికి అండ్ బ్యాలెట్ పేపర్స్. ఆ బ్యాలెట్ పేపర్ మీద మీరు ఓటర్స్ 52 ప్రిఫరెన్సెస్ దాకా వారు 52 ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేయొచ్చు. ఇంగ్లీష్ న్యూమరికల్ నంబర్స్తో వారు ఆ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్లో. ఎమ్మెల్సీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నారు. పట్టభద్రులు ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ తో పాటు ప్రభుత్వం గుర్తించిన 12 రకాల ఐడి కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే అక్కడున్న పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్, ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేసిన వాయిలెట్ స్కెచ్ పెన్ ఇస్తారు. కేవలం ఆ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. బ్యాలెట్ పేపర్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేరు పక్కన బాక్సులు ఉంటాయి. అందులో ఎంచుకున్న అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలి.